ఒక అందరు సైలెన్స్ ఉంటే ఒక చిన్న మాట. చక్కగా ఆనందిత గారు మన మందార పూలతో టీ ఇచ్చారు. ఇందులో ఏమేమి వేశారు? ఇందులోనా ముందు నీళ్లు మరగబెట్టాను, అందులో కాస్త చక్కెర వేసాను. కొంచెమే చక్కెర వేయాలి, ఎక్కువ వేయకూడదు, లేకపోతే చక్కెర పానకం అయిపోద్ది. దాంట్లోకి నిమ్మగడ్డి కొంచెం దంచేసి వేసాను, కొంచెమే వేసాను. అది అల్లం కొంచెం వేసాను, పచ్చి అల్లము. ఆ తర్వాత నీళ్లు బాగా మరిగాక ఆఫ్ చేసేసి మా పూల కాడ తుమ్మల కింద తొట్టిమా తీసేసి ఆ పూలు వేసాను. మనిషికి ఎంత బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. మీ యొక్క కరెక్ట్, అది లేకపోతే గొలుసు పోయింది. ఆయన నా చేతులు పట్టుకుని నేను భయపడిపోయాను. ఆయన ముట్టేశాను, నేను కాళ్ళు ముట్టకూడదంట కదా, ఆయన ఎవరు ముట్టరు. నాకేం తెలుసు, నా పాటికి మన ఇళ్ళలో పెద్దవాళ్ళు అంటే కాళ్ళు ముడతాము, వచ్చి నమస్కారం చెప్పుకుని అందరూ పోతున్నారు, నేనేమో ఆయన కాళ్ళు ముట్టేశాను. నేను కాళ్ళు నాకు తెలిసి ఏమో నేను తప్పు చేశాను, భయపడ్డాను నేను ఇట్లాగా. అప్పటికి ఇంకా నాకు ఏం తెలియదు, 84 83లోనే ఉండాలా. అదే ఆయన లాస్ట్ రిషి వ్యాలీ విజిట్. ఆ తర్వాత ఇంకా ఆయన బాడీ వెళ్ళిపోలేసారు, ఆయన వెళ్ళిపోయారు కదా. అప్పుడు తర్వాత ఆయన గబుక్కున నేను భయపడి చూసారేమో, ఆయన అంత దయామయుడు. చేతులకు తీసుకున్నాడు, నా చేతులు ఇలా 2 చేతులు తీసుకుని యూ హ్యావ్ ఎ హీలింగ్ హ్యాండ్స్ అన్నాడు. అది నాకు అర్థం కాలే ఆ మూమెంట్లో. ఆయన వేరే ఫ్రెంచ్ యాక్సెంట్. నాకు ఒకటే భయము, గడగడ తప్పు చేసేసానని ముందరకు వచ్చేసాను. నేను ఆ చెవిలో ఎలా తీసుకున్నా నాకు ముందుకు వచ్చేసాను. ఆ టీచర్ వెనకాల ఉన్నారు కదా, ఆయన చెప్పి నేను చేతిని ముట్టమండి, మీరు ముట్టేశారు అని అన్నాడు. నాకు తెలియదు కదయ్యా, ముందే చెప్పుండాలి కదయ్యా నువ్వు అని అన్నాను. అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, చెప్పుండాలి కదా నాయన, నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు అందుకే ముట్టేశాను, నాకేం తెలుసు, మా ఇళ్ళలో అట్లాగే ముట్టాం, అందరం ముట్టి కాళ్ళు ముట్టుతాం. అప్పుడు ఆయన ఏమన్నారా విన్నారా అన్నాడు. ఏమన్నారయ్యా, నాకేం వినపడలేదు, నాకు అర్థం కాలేదు, ఆయన ఫ్రెంచ్ యాక్సెంట్ అన్నాను. యూ హ్యావ్ ఏ హీలింగ్ హ్యాండ్స్ అన్నారండి. అంటే నాకేమనిపించింది తెలుసా, నేను భయపడిపోయి చూసి ఆయన దయామయుడు నన్ను సాంత్వనపరచడానికి అమ్మాను. అప్పుడు ఇంకొకటి కూడా జ్ఞాపకం వచ్చింది నాకు. మా నాన్నగారు నాకు ఎప్పుడు నన్ను తోడు పెట్టమంటారు, పాలు నువ్వు తోడు పెడితే తీయగా ఉంటుంది పెరుగు, నువ్వు తోడు పెట్టే మీ అమ్మ పెడితే పుల్లగా అవుతుంది అంటాడు. నేను అనుకునేదాన్ని నన్ను చివరిలో నన్ను పనికి పెట్టాలని మా నాన్న నన్ను ఇరికిస్తున్నాడు అని. బట్ ఆ క్షణంలో నాకు జ్ఞాపకం వచ్చింది, మా నాన్న అన్న మాటకు నిజమేనేమో, మేబీ నా చేతిలో ఉందేమో. ఇప్పటికీ అందుకే ఊరగాయలు, ఇప్పుడు ఊరగాయలు తిన్నారు కదా అక్కడ, నేను చేసిన ఊరగాయలు పెడతాను ఇప్పటికి, బాగా పెట్టి అందరికి ఎవరమ్మా? ఓషో తాతయ్య కాదు, ఓషో కమ్యూన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ వాళ్ళు ఫాలో చేసింది. నాకు అక్కడ నుండి సుభాష్ పాలేకర్ తెలిసింది. నేను అక్కడ స్టోర్ కీపర్గా, నేను అక్కడ స్టోర్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంటీఆర్ ఇంకా రాలేదు. ఆ రోజుల్లో నేను బెంగళూరు వచ్చి ఎంటీఆర్ని తీసుకుపోయేదాన్ని, సాంబార్ పళ్ళు అవి ఇవి తీసుకుపోయేదాన్ని. సో నా సాంబార్ దాలన్నారు వాళ్ళు. నేను సీక్రెట్ చెప్పేదాన్ని కదా, ఎంటీఆర్ పొడి వేస్తున్నానని. సో అప్పట్లో అలాగా, అందుకని నన్ను స్టోర్లో ఏం పెట్టారు, స్టోర్లో మంచి మంచి వస్తువులు తెప్పిస్తుంది ఈ అమ్మాయి అని. అట్లాగా నాకు సుభాష్ పాలేకర్ వచ్చారు నా జీవితంలో. ఒక నిమిషం సైలెన్స్ చేయండి ప్లీజ్. సో రేపు సాయంత్రం ఉపదేశారం బుక్ లాంచ్, ఊరిగా సరదాగా ఒక పాట పాడతా, ఆ తర్వాత ఆనందిత ఒక పాట పాడుకుని మేము బయలుదేరుతాం. ఇంకా ఇది ఉపదేశారంలో నేను రాసింది, మీ అందరు కొంచెం పరిచయం కాబట్టి అదే పాడతా, గుర్తొస్తలేవు. వదనం వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాగ్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం. అందరనండి, రమణా నీ స్థితి నా హృదయం.
क्या बात है भाई, अमेजिंग, थैंक यू so much for no great reason. పప్పా ఆ. నేను ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయలే. పాడు పప్పా పాడు ఇంకో పాడు పప్పా పప్పా ఓకే. అందుకు పాడు బసవేశ్వరుడు నాదెంత లింగాయత్, మా అమ్మ లింగాయత్, అందుకని దగ్గర అన్ని కన్నడ పాటలే పాడుతుంది. వచనాలు ఆయనవి 3 తిరుపతిలోని అంటారు వాటిని. వచనದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಂಬಿ ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಂಬಿ ವಚನದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಂಬಿ ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಂಬಿ ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರುತಿ ತುಂಬಿ ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರುತಿ ತುಂಬಿ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವಾ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲದೊಳಗಾನು ತುಂಬಿ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವಾ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲದೊಳಗಾನು ತುಂಬಿ ವಚನದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಂಬಿ ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಂಬಿ ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಂಬಿ. చాలా సంతోషం. ఒకసారి అందరిని చూపియండి, అందరు ఎవరికి వాళ్ళు బాయ్ చెప్పండి. విల్ గో టువార్డ్స్ శివ సన్నిధి. దిలీప్ గారు లెట్స్ గో. వర్షం వచ్చేటట్టుంది. ఈరోజు రాదు వర్షం. ఓకే. సో నిన్న ఆనందిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ అరుణాచలం నుంచి 8 కిలోమీటర్లు, చాలా బాగుంది. సో మీలో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే నన్ను సంప్రదిస్తే ఆమె నెంబర్ ఇస్తే, బట్ డోంట్ డిస్టర్బ్ హర్. అంటే ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేదు, బట్ ఊరికే వెళ్ళి విజిట్ చేసి 5 నిమిషాల నుండి రావచ్చు, ఆమె డిస్టర్బ్ చేయకుండా. అంటే గుడ్ సోల్, షీ హ్యాస్ సమ్ కాదు ట్రెమెండస్ క్లారిటీ అబౌట్ లైఫ్. దాంతోపాటు తిరిగిన అనుభవం ఉంది. వదిలేస్తూ 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 వచ్చి ఒక చోట ఆగిపోయింది అనమాట. అందుకని అంటే మన ప్రయత్నం అంతా మనసు లేని వాళ్ళని కలుసుకోవడమే. కొట్లాడేవాళ్ళు, పీకులాడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు మనకెందుకు అబ్బా, అట్లాంటి వాళ్ళు మనకు అక్కర్లే. అది నాకెవరో పెద్ద ఆయన చెప్పాడు, నీకు సరైన మనిషి దొరకలేదు అనుకో, వెతికి వెతికి చివరికి కుక్కను పెంచుకుంటాడు అట్లా. సో ఆమె కూడా ఫైనల్గా కుక్కతోనే ఉంటుంది. దాని పేరు కృప. రేసరస్వామి.